ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి, సీనియర్ సైకాట్రిస్ట్, కృపాజ్యోతి హాస్పిటల్. ఈరోజు నేను ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలందరికీ. నేను ఈరోజు చెప్పబోయే ఒక చిన్న వీడియోతో మీ దగ్గరికి వస్తున్నాను. దిస్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ స్టోరీ. ఒక కుటుంబం యొక్క విజయం అన్నమాట నేను చెప్పాలంటే. ఎందుకు అని అంటే ఈ కేసుని నేను దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుండి చూస్తున్నాను. ఒక మంచి ఆఫీసర్ ఆయన, కానీ తనకున్న ప్రాబ్లం వలన తన కుటుంబం కానీ తను కానీ ఎలాంటి స్థితి నుండి ఎలాంటి స్థితికి వచ్చారు అనే ఒక సక్సెస్ఫుల్ స్టోరీని నేను మీకు చెప్పబోతున్నాను. ఇది మీ ముందుకు నేను తేవడానికి కారణం ఏంటంటే, దేనికి భయపడకూడదు. మన డిసీజ్కి ఎస్పెషల్లీ మనం మన కోసం బ్రతుకుతున్నాం, ప్రజల కోసం కాదు. ఈరోజు మీరు బాగున్నారంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీకేమన్నా బాగాలేదంటే మీ ఫ్యామిలీ దెబ్బతింటుంది. దానికి సిగ్గుపడి ఎవరేమనుకుంటారోనని మనం వైద్యం చేయించుకోక బాధపడడం అనేది తప్పు. దీన్ని కరెక్ట్గా యాటిట్యూడ్లో మీరు తీసుకున్నట్లయితే మీరు సక్సెస్ సాధిస్తారు. చెప్పండి, మీకు అప్పుడు ఎలా ఉండేది? నాకు టెన్షన్గాను, భయంగా చనిపోవాలని ఆలోచనలు, బతకటం వేస్ట్, నా భార్యకి కానీ నా పిల్లలకి కానీ నా తల్లిదండ్రులకి కానీ ఎటువంటి ఇది చేయలేకపోయాను అనే ఒక ఆలోచన ఉండేది. ఆ తర్వాత నాకు ఒక మా ఏంకుడు ఆయన చెప్పారు. తర్వాత నాకు వచ్చే ఆలోచనలు కానీ నాకు ఒక డాక్టర్గా కాకుండా దేవుడు పంపించిన ఇదిగా మనిషిగా నా వివరాలు అడుగుతూ నా సమస్యలను తెలుసుకుంటూ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అనే విషయాన్ని తెలుసుకుని నాకు ట్రీట్మెంట్ మందులు వాడాక మీరు ఎలా ఉన్నారు? మందులు వాడాక బాగానే ఉంది. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత బాగానే ఉంది. మీరు మంచిగా మందులు వేసుకోవడం రెగ్యులర్గా వేసుకుంటున్నారు, ఎక్కడ ట్రీట్మెంట్లో తప్పు చేయలేదు. సో మీ ఆలోచనలు చాలా వరకు మీకు కంట్రోల్లోకి వచ్చాయి కదా. మీరు వర్క్ చక్కగా ఆఫీస్ వర్క్ అంతా చేయగలుగుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఈ డిప్రెషన్ని మీరు జయించారు. ఎస్, ఈ ఆలోచన నుండి. ఓకే, డాక్టర్ గారు చూసి మాట్లాడిన తర్వాత నమ్మకం అనేది, ఒక ధైర్యం అనేది వచ్చింది మాకు. చాలా వరకు మెడిసిన్ వాడగా చాలా మార్పు వచ్చింది. ఆయన పని ఆయన చేసుకోవడం, మంచిగా అందరికీ సపోర్ట్ చేయడం, ఒక ఫ్యామిలీ పరంగా కానీ ఆఫీస్ పరంగా కానీ బాగా సక్సెస్ అయ్యారు. మేడం గారు ఒక డాక్టర్ గారు కాకుండా ఒక తోడ ఉంటుంది, అలాగా ఆప్యాయత పలకరించి మీకేం బాధ లేదు, మేము ఉన్నాం చూసుకుంటామని చెప్పి చాలా ధైర్యాన్ని నింపారు మాకు. మాటల్లో కూడా చాలా రుణపడి ఉంటాం మేడం గారికి. ఎప్పుడు మేము చాలా చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, మంచి మెడిసినే కాకుండా మంచి ఆప్యాయతతో కూడా చాలా వరకు కంట్రోల్ చేశారు. ఇవాళ మా వారు నేను ఇలా నిలబడి ఉన్నామంటే ఆయన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నారంటే డాక్టర్ గారు దయవలేదు, దేవుడు మరి మిమ్మల్ని పంపించారు. చాలా ఇంత సక్సెస్ఫుల్గా వాళ్ళ ఫ్యామిలీ అంటే, నేను దీంట్లో నా క్రెడిట్ గురించి నేను చెప్పట్లేదండి, నా క్రెడిట్ గురించి కాదు నేను అనేది. దీంట్లో మీరు గ్రహించాల్సింది ఏంటి అని అంటే, డాక్టర్లుగా మేము చదువుకున్నాం ఇలాంటి వాటిని చూడడానికే. మా సక్సెస్ ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ స్టెబిలైజ్ అయ్యడంలోనే ఉంటుంది సక్సెస్ అనేది. అంటే మానసిక వ్యాధులు ఎప్పుడు దీర్ఘకాలికమైనవి, అంటే లాంగ్ రన్. ఒక్కరికి బాగాలేకపోయినా ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో ఆ ఫ్యామిలీ నిలబడాలండి, ఆ ఫ్యామిలీ నిలబడాలి. అప్పుడే ఒక సక్సెస్ఫుల్ సైకాట్రిస్ట్గా ఉంటారు. ఫ్యామిలీ ఎంతో డిస్టర్బెడ్గా ఉంటుంది. కుటుంబ యజమానుడికి ఏమన్నా ప్రాబ్లం అయితే ఆ ఇంటి వారందరూ ఎంత డిస్టర్బ్డ్గా ఉంటారో థింక్. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ట్రీట్మెంట్కి రండి, డాక్టర్ దగ్గరికి రండి, మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి, వాటిని మీరు తీసుకోండి, హ్యాపీగా ఉండండి. హెల్త్ డెఫినేషన్ ఫిజికల్ ఒకటే కాదండి, మెంటల్గా మనము బాగున్నప్పుడే, అంటే మన మైండ్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో అప్పుడే మనం కంప్లీట్ హెల్త్ డెఫినేషన్ని సాధించిన వాళ్ళం అవుతాం. ఓకే, బాయ్.